ధనత్రయోదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీ గణేశునితో పాటు కుబేరుని ఖచ్చితంగా పూజిస్తారు. పురాణాల ప్రకారం మనందరికీ కుబేరుడి పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చేది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే ఈ స్వామివారు పద్మావతి అమ్మవారితో కళ్యాణం కోసం కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నట్టుగా చరిత్ర ద్వారా తెలుస్తోంది. సాక్షాత్తు లక్ష్మీపతికే అప్పిచ్చాడంటే ఆయన ధనధాన్యాలు ఎంత గొప్పవారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ తిరుమల శ్రీవారి హుండీలో వచ్చే ఆదాయంలో కుబేరుడికి వడ్డీ కట్టడానికే సరిపోతుందని చాలా మంది చెప్తారు. అందుకే మనలో చాలా మంది ఎవరైనా ధనవంతులను కుబేరుడితో పోలిస్తారు. సిరి సంపదలకు నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు. అయితే కుబేరుడు ఎవరు? తనను ఎందుకు సంపదకు రక్షణగా భావిస్తారు? కుబేరుని ప్రాముఖ్యతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గత జన్మలో కుబేరుడు దొంగగా ఉండేవారు. తాను దేవాలయాల్లో విరాళాల పెట్టెలు, ఇతర విలువైన వస్తువులు దొంగలించేవారు. ఒకసారి శివయ్య గుడిలో దొంగతనం కోసం ప్రవేశించే వారికి వస్తువులు దొరికేలా దీపం వెలిగించారు. ఆ సమయంలో దీపం పదే పదే ఆరిపోయినా వదలకుండా కుబేరుడు వెలిగిస్తూనే ఉన్నారు. దీన్ని చూసి సంతోషించిన శివుడు తన పూర్వజన్మలో దొంగగా ఉన్న కుబేరునితో ఇలా అన్నాడు: "నువ్వు డబ్బు లేకపోవడంతో దొంగతనం చేశావు. అయినా నా పట్ల భక్తి అనే దీపాన్ని వెలిగించావు. అందుకే నీకు ధన కొరత అనేదే ఉండదు" అంటూ వరమిస్తారు. హిందూ పురాణాల ప్రకారం రావణుడి సవతి సోదరుడే కుబేరుడు. ఈయనని సంపదకు రక్షకుడుగా భావిస్తారు. అలకాపురిని పాలించే యక్షుల రాజు కుబేరుడు. అలకాపురి కైలాస పర్వతానికి సమీపంలో ఉంది. కుబేరుడు తెల్లగా ఉంటాడు. కుబేరుడు రావణుడు సవతి సోదరుడు కాబట్టి తనని రాక్షస రూపంగా పరిగణించబడ్డాడు. అయితే పురాణాల ప్రకారం ఏ జీవైనా అతని కర్మల ఆధారంగానే తెలుస్తుంది. అందుకే ధన కుబేరుడు దైవిక రూపంగా పరిగణిస్తారు. శివయ్య మాటలు విన్న కుబేరుడు అమాయకంగా ఇలా అన్నారు: "నువ్వు దేవుడివి, నా నిస్సహాయతను అర్థం చేసుకోలేవు. ఈ డబ్బు నాకు దేనికి సరిపోదు. దీంతో జీవించడం చాలా కష్టం" అన్నాడు. కుబేరుడి మాటలు విన్న భోలేనాథుడు తను వచ్చే జన్మలో సంపదలకు రక్షకుడిగా మార్చమని దీవించారు. తదుపరి జన్మలో కుబేరుడు కఠినమైన తపస్సు చేశారు. కుబేరుని తపస్సుకు మెచ్చిన లక్ష్మీదేవి తనకు అపారమైన సంపదను ఇచ్చింది. అలాగే తన దగ్గర ఉండే నిధి రక్షణ బాధ్యతను అప్పగించింది. అప్పటి నుంచే కుబేరుడు సంపదకు రక్షకుడిగా మారిపోయారు. ఎక్కడైనా పురాతన నిధి దొరికినప్పుడల్లా కుబేరుని సహచరులు సర్పాల రూపంలో వచ్చి నిధిని కాపాడుతారు. అంతేకాదు ధనత్రయోదశి వేళ బంగారం, వెండి, వాహనాలు, ఇల్లు తదితర విలువైన వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా శుభప్రదంగా పరిగణించబడుతుంది.